హాయ్ అండి, వెల్కమ్ టు విద్యాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. నేను చేయబోయే రెసిపీ పనసపిక్కలు పచ్చి రొయ్యల కూర. స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి పనసపిక్కలు సన్నగా కట్ చేస్తున్నానండి. మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. చిన్న పచ్చి రొయ్యలు, ఒక పెద్ద ఉల్లిపాయ కోసానండి, 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసి. పనసతంలో తీసిన పిక్కలు ఇవి. వీటి తొక్కలు తీసి ఇలా వస్తాయి. తొక్కలు తీస్తే వీటిని ముక్కలు కోసుకున్నారు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కళ్ళుప్పు వేసుకున్నాం. కలుపుకొని మూత పెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి. శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కొడుకున్నాం కదా. ఇందులో కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని, మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి ఉప్పు, అందుకని తక్కువ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇంకా రంగు రావాలి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం కలర్ మారింది కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగలేదు. మూత పెట్టుకుంటాం. చూద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టుకున్నాం కదండి పచ్చిరొయ్యలకి, ఇది వేసుకుని కొంచెం వేగాలి. రొయ్యలు కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పనస ముక్కలు వేసి ఈ 2 కలిపి బాగా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టుకుని మగ్గడిద్దాం. చూద్దామండి. మగ్గిందండి. 1 స్పూన్ కారం వేస్తాం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. మొత్తం కారం మసాలా అన్నీ పట్టిలా కలుపుకోవాలి. మనం ఉప్పు ముందు వేసుకున్నాం, కొంచెం కళ్ళుప్పు, మళ్ళీ రొయ్యల్లో కొంచెం వేసుకున్నాం కదండి కారం ఉప్పును, అందుకని ఉప్పు మళ్ళీ చూసుకుని వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకో. మనం రొయ్యలు కలుపుకున్నాం కదండి, ఆ ప్లేట్లో నీళ్ళు వేసుకుని, ఇది కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ నీళ్ళు కూడా వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే పనస పిక్కలు పచ్చి రొయ్యలు కూర రెడీ. చూద్దామండి కూర. ఇప్పుడే మనం ఇందులో ఉప్పు చూసుకోండి. కొంచెం నూనె ఉడికిపోయింది, ముక్కలు ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుంటే చూద్దామండి కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొని దీని కొంచెం కొత్తిమీర పెట్టుకుంటే పిక్కలు పచ్చి రొయ్యల కూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.